చావబోయే ముందు ఒక్కసారి నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. అలాగే కానీ నువ్వు ఒక గుండుతో చావరా, 2 గుళ్ళు ఒకసారి పెలితేనే చస్తావు అని దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు ఒకసారి. కనుక బ్రదర్, నేను కళ్ళు మూసుకుని 1 2 3 అంటాను, మీరిద్దరు ఒకేసారి టబీబులు పిలిచారు. చచ్చేవాడి ఆఖరి కోరిక తీర్చాలంటారు. షూట్ హిమ్. 1 2 3 చెప్పాలి కదా. 1 2 3. నా లైఫే అదో టైపు. నేరాలు చేయకుండానే నా మీద నిందలు పడుతుంటాయి. కనీసం ఈ నిందైనా నా మీద పడకుండా ఉండినా చూడు దేవుడా. ఆడదాన్ని నమ్ముకోవడమే నేను చేసిన పొరపాటు. ఈసారి కూడా శంకర్ దాదా ముఠాదే పై చెయ్యింది. శంకర్ దాదా, దాదా, ప్రతి సంవత్సరం మీరు నా తాలిబొట్లు ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. జనం మీ మీద మర్చిపోరయ్యా. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య రా అన్నయ్య. మీ అన్నయ్య మీకు మంచి ప్రెజెంటేషన్ తెచ్చాడు. శభాష్. కౌరవుల్లో 100 మంది కొడుకులు ఎందుకురా? మార్కండేయుడిలా ఒక్కడు చాలు. వరపుత్రుడు అనిపించావు రాజు. ఎవరమ్మా నువ్వు? సింగల్ గా ఉండిపోయావు. నీకు మొగుడు దొరకలేదా? దొరికాడండి. పోయిన సంవత్సరం శంకర్ దాదా తాళి పట్టు కూడా ఇచ్చాడండి. మరి కట్టించుకోలేదా? లేదు, పెళ్లికి ముందు కండిషన్లు పెట్టా. ఎయిర్ కండిషన్లా? 7 కండిషన్లు. ఏమిటి ఆ కండిషన్లు? ఆయనకి సిగరెట్ అలవాటు, పాలేమన్నాను సరే అన్నాడు. పేకాటు కూడా అలవాటు, పాలేమన్నాను సరే అన్నాడు. మందు కూడా అలవాటు, మానేమంటే. మరి రేసులు, పాన్ పరాగులు, చెడు తిరుగులు కూడా వదిలేమన్నావా? అన్నాను. వదిలేసాడా? అన్నాడు కానీ వాటిని కాదు, నన్ను. అందుకే తాళి మీరే తీసుకోండి. ఇచ్చిన తాళి తిరిగి తీసుకోకూడదమ్మా. అది నీ దగ్గరే ఉంచు. మంచి కుర్రాన్ని చూసి నీ పెళ్లి నేనే చేస్తాను. వెళ్ళరా. వస్తా. అందరికీ పెళ్లిళ్ళు చేయడం కాదు, ఇంట్లో ఉన్న కొడుకు సంగతి కూడా పట్టించుకోవాలి. నేనేం పట్టించుకోనన్నానా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే గానీ చేసుకోనన్నాడుగా. అలా అన్నాడని వదిలేస్తామేమిటండి? సరే రాజు, నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. నీకు నచ్చిన అమ్మాయినన్నా తెచ్చుకో, నేను తెచ్చిన అమ్మాయినన్నా కట్టుకో. అలాగే దాదా. ఏమంటావు? సార్, ఏమా మళ్ళీ వచ్చావు? ఒక వారం రోజులు నేను వెయిట్ చేస్తాను. ఆయనకి నచ్చిన అమ్మాయి దొరక్కపోతే నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఏమంటావు రాజు? ఏంటండి ఇప్పుడు? మస్తాన్, గురువా, మంచి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారా? కనకం కంపెనీలో మంచి ప్యాంత్రబడిలు దొరుకుతాయి. చెయ్యి. ఆ టైపు కాదు, మరి ఏ టైపు? వైఫ్ టైప్. వైఫ్ టైప్ అయితే కాలేజీ కాపేద్దాం. మన సంగతులు తెలిసాక ఒట్టి కేడీ బ్యాచ్ అంటారేమో. కరెక్ట్. పోనీ వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్దామా? అమ్మో, అక్కడ అప్పుడప్పుడు పుడిచే ఎమ్మెల్యేలు తగులుతారు. పెళ్లికి దిగిన అమ్మాయిలు దొరకరు. ఐడియా ఏమిటి ఐడియా? ఆల్ ఆంధ్రాకే లేడీస్ సాయిబాబాకే భక్తులయ్యారు. గుడికి వెళ్ళామనుకో పెళ్లి కాని పిల్లలు కుప్పలు కుప్పలు కట్టలు కట్టలుగా దొరుకుతారు. కరెక్ట్. చేసుకుంటే దైవ భక్తురాలే చేసుకో. అవును, మనం చెప్పినట్టు పడుంటారు. అదేం కాదు. తెల్లవారు లేస్తే మనం చేసేదంతా పాపం. సూర్యుడు ఉదయించక ముందే గంట కొడుతూ శుక్లాంబరధరం విష్ణుం, నా మొగుడు చేసిన పాపం ధూపంతో స్వాహ అని అంటారు. ఆహా గురుజీ క్యా బాత్ హై. ఉస్కో ఉస్కో. బంగారంతో చేసిన దీపపు కుందిలాగుందిరా బొమ్మ. ఆహా, ఏంటి గురువా? గంట కొట్టిందిరా. కనిపిస్తుంది కదా? కొట్టింది గుడి గంట కాదురా, నా గుండె గంట. పడిన రోజు నీ నా కంట, పండింది నా పంట. నాన్నతో లేదు ఇక తంట. బాగా చేస్తుందో లేదో తెలియదు. వంట వంట ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటా పేరు. గురువా ఇట్లా ఇట్లా మనం వెళ్ళి పలకరిస్తే మనకి పని పడలేదనుకుంటది. అయితే ఫాలో అయ్యి ఇంటి అడ్రస్ కనుక్కుందా? ఫాలో అయితే మన ఇద్దరు తీస్తుంది. నచ్చినమ్మాయి అడ్రస్ తెలుసుకోకపోతే లైన్ ఎలా వేయటం? నువ్వు రా, నేను చెప్తాను రా. అనవసరమైన ప్రశ్నలు వేసి ఆ పిల్ల వెళ్ళిపోయేటట్టు చేశావు. ఇప్పుడు ఆ పిల్ల అడ్రస్ కనుక్కోవడం వెళ్ళారా? అడ్రస్ కావాలా?
అడ్రస్ తెలుసా? ఇంటి నంబర్ 25 గాంధీనగర్. ఆహా, ఆడదానికి ఆడదేశత్వం ఉన్న కొటేషన్ ఇప్పుడే కుట్టి పడేస్తున్నాను. అడ్రస్ చెప్పిన ఆ నోటితోనే పేరు కూడా చెప్పి పుట్టింగ్ కట్టుకో పాప. జగదాంబ. జగదంబో. పిలిచారా? అదేంటి ఆ అమ్మాయిని పిలిస్తే నువ్వు పలికావు? నా పేరే జగదాంబ. మరి ఆ అడ్రస్? నా అడ్రస్. అమ్మాయి పేరేంటో తెలీదంట, అడ్రస్ తెలీదంట. హ, ఎవరో ఏంటో తెలియకుండా మీ అన్నయ్య ఇంటి కోడల్ని ఎలా చేస్తాడమ్మా? నాకు డౌటే. ఇదేంటి పేరు తీసావు? అన్నయ్యకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు నీకు ఫుడ్ లేదు. ఓహో, రాగో అన్నయ్యకైతే ఉసుకోనాక గురు ప్లేట్ ఇవ్వా. సాయిరామ్ 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 గురువా, ఈ అమ్మాయి ఎవరో గజ భక్తురాలా ఉంది. ఇంత సిన్సియర్ గా పొర్లు దండాలు పెడుతుందంటే ఈ అమ్మాయి కోరిక తప్పకుండా తీరుతుంది. నిజంగానే తీరుతుందంటారా? 100% గ్యారెంటీ ఇస్తున్నాను. నువ్వా? నేను పొర్లు దండాలు పెడుతోంది మీకోసమే. కొంచెం గన్నేరుకాయలుంటే కోసి తీసుకొస్తావు తల్లి. ఎందుకు స్వామి? చిత్త కొట్టి తిని. పైకి పోదామని. అలా అంటే ఎలా స్వామి? మీరేగా అన్నారు నా కోరిక తీరుతుందని. మీరే నా ఏమండి? ఇంతమంది లేడీస్ లో అమ్మాయిని ఎలా కనుక్కోవడం? ఇదంతా నిమ్ములానే జరిగింది. గురువా, ఐడియా ఏమిటి? ఉదర్ దేఖో. నిన్న బాబీ వేసుకున్న చెప్పులు మై దేఖా. ఆ చెప్పుల్లో బాబీ చెప్పులు బాగా దేకుతా. దిక్కు. ఆహా. బాబీ ये चप्पल नहीं है, ये चप्पल अच्छा है. ये बाबी क्या पकड़ो? अंदर हमारा वजीर है. मैं दंगा नहीं. కావాలంటే అడగండి. ఏమయ్యా వీడు లోపల ఉందా? డెఫినెట్ గా లేదు. అయ్యా, నన్ను నమ్మండి. తుమారి ఖసం ఆయనే మా గురు. ఏమయ్యా వీడి గురువు నువ్వేనా? చచ్చి, వాడికి నేను గురువు ఏంటి? ఆ పిల్ల అడ్రస్ వీడి వల్లే కనుక్కోలేకపోయా. కొట్టండి వేధం, కొట్టండి. అయ్యా అయ్యా గురువా, గురువా देखो उधर देखो. వెళ్ళు గురువా, అడ్రస్ కనుక్కో, పేరు కనుక్కో. मैं कुछ नहीं बोलता. जाओ. గంటన్నర క్రితం రావాల్సిన దాన్ని ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? బస్ దొరకలేదు. అంటే నీకోసం హెలికాప్టర్ కొనాలా? గురువా, ఎవడు అలుచాగాడు? ఆ అమ్మాయిని గడగలాడిస్తున్నాడు. అలాంటి వాడిని లాగి ఒకటించుకుంటే ఏమొద్ది? ఆ అమ్మాయి మనసు ఇచ్చుకుంటది. అయితే లేట్ ఎందుకు? పద. ఉస్కో. ఎవడు నువ్వు? ఈ లవ్లీ గర్ల్ కి లవర్ నిన్న లైన్ వేసా, ఈ రోజు లైన్ లెక్కొచ్చా. Yes. ఏయ్, ఈ పిల్లకు బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావా? అసలు ఇంతకి ఎవరనుకున్నావరా ఈ పిల్ల? నా కూతుర్రా. రేయ్, ఆ అమ్మాయిని బెదిరిస్తున్న వాడిని రెండించుకుంటే ఆ పిల్ల మనసిచ్చుకుంటుందని చెప్తావా? దాదా దాదా, ఇంతకీ నేను కొట్టింది ఎవరినో తెలుసా? ఆ అమ్మాయి తండ్రిని. ఏమిటండి ఇది? కొడుక్కి పిల్ల దొరకపోవటం మీకు ఆనందంగా ఉందా? వాడికి దొరకకుండా ఎక్కడికి పోదా? దాదా, ఈ సుబ్రహ్మణ్యం కూతుర్ని ఉద్యోగం కోసం దుబాయ్ పంపిస్తానని చెప్పి ఆ గంగారం గారు మోసం చేశాట. వర్షం కురిసే రోజు కూడా మా ఇంటి చూరు నుంచి నీళ్లు కురవు, న్యాయమే కురుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. కనకమ్మ కంపెనీలో. రౌడీలు తీసుకొచ్చావా? మమ్మల్ని కొడతారా రౌడీ గారు? తప్పనిసరి సెకండ్ ని అడ్డం పెట్టుకుని అర్జునుడు భీష్ముని కొట్టాడు గాని మీలాంటి జక్కో గాల్లో చేత్తో టచ్ చేయాలంటే నాకు పరమ అసహ్యం. అందుకే మా గురుగారు ఆయన పిస్తోల్ తో ఈజీగా కాల్ చేస్తారు. ఏంట్రా గొడవలు? గురు, మీ మామ ఎట్టుకున్నాడు? ఏంట్రా గొడవలు? గురు, మీ మామ ఎట్టుకున్నాడు? నరం టింగ్ టింగ్ మని జంబహట్ల కోసం వచ్చాడా? అరే ఓ బేవకూఫ్, ఏంటి బే గుసగుసలు? మర్యాద ఇవ్వబోయే నీ కాబోయే అల్లుడు. అరే చోబ్బే, రాత్రికి 2000 ఇచ్చి గడప దొక్కే ప్రతి మగాడు నా అల్లుడే. ఈ కొంపలో ఉన్న ప్రతి ఆడపిల్ల నా కూతురే. గురువా,
నువ్వు సెలెక్ట్ చేసుకున్న పిల్ల రాంగ్ అడ్రస్ ఏమో. ఎక్కడికొచ్చారో తెలుసా? పవిత్రమైన భారతదేశంలో గంగానది లాంటి పరమ పవిత్రమైన స్త్రీలను పరక సుఖాలకు బానిసలు చేసిన చోటికి వచ్చానని తెలుసు. ఎవరో అమ్మ కన్నబిడ్డల మీద నీకెందుకురా అంత సానుభూతి? పిల్లల్ని కన్నా రక్తం అయితే నీకు ఆ కన్నీళ్ళ విలువ తెలుస్తుందిరా. తాగిన అమ్మ రొమ్ము గుర్తుకు వస్తే ఆడదాని బాధ అర్థమవుతుందిరా. 3 లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు జాతిరా మనది. వీరేశలింగం, గురుజాడ అన్న నందమూరి పుట్టిన నెలరా ఇది. నిజంగా ఈ గడ్డ మీద నువ్వు ఒక అమ్మకి బాబుకి పుట్టుంటే ఈ ఆడపడుచులందరినీ ఉమెన్స్ హోమ్ కి పంపించు, లేదా ఉరేసుకుని చావరా. నేనెవరో తెలిసే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? అవును, ఇంతకు ముందు డబ్బును ప్రేమించాను, రౌడీజాన్ని ఆరాధించాను, స్మగ్లింగ్ చేయడం స్టేటస్ అనుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను, ప్రపంచాన్ని జయించడం కంటే ఒక ఆడదాని హృదయాన్ని గెలుచుకోవడం గొప్ప అని. 2 రోజుల్లో నన్ను దుబాయ్ పంపిస్తున్నారు. ఆ గంగారావుని దాసుని ప్రాణాలతో ఉండనే. ఏమండి చూసారా, మారిపోయానంటూనే మీలో రౌడీని రెచ్చగొడుతున్నారు. ఆడపిల్లలు బాగా డబ్బున్న వాడిని కోరుకోరు, మంచి మనసున్న వాడినే కోరుకుంటారు. స్మగ్లర్ భార్యకి దుబాయ్ వెళ్ళిన అమ్మాయికి లోకం దృష్టిలో తేడా ఉంటుంది. మొన్న అమ్మాయి పేరు తెలియదన్నావు, అడ్రస్ తెలియదన్నావు, ఇప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి కూడా తెలీదా? అసలు ఉంటే కదా తెలియటానికి. అయ్యో పాపం, పోయారా? పోలా. అమ్మాయికి వాళ్ళ అమ్మ తెలుసు తప్ప నాన్నెవరో తెలీదు. వాళ్ళ అమ్మ కనకం కంపెనీలో వాడు చెప్పింది నిజమా? నిజం. అలాంటి పిల్లని ఇంటి కోడలిగా తేవాలని చూస్తున్నావా? చెడగొట్టబడిన తల్లికి కూతురు కావచ్చు, కానీ తను చెడిపోలేదు దాదా. హంతకుల కడుపున పుట్టి ఐపీఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అవినీతిలో అరెస్ట్ అయిన వాళ్ళ కడుపున ఐఏఎస్లు పుట్టారు. వాళ్ళంతా వాళ్ళ కొడుకుల రక్తంలోకి ఇంజెక్షన్ ఇవ్వలేదే. రేపు నీ కోడలు ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరిని అడిగితే? దాదా, నీ కోపం వచ్చిందేమో గానీ నేను ధర్మమే మాట్లాడుతున్నాను. మనం గాంధీ గారిలా రత్నాలు వడకల, నెహ్రూ గారిలా తెల్లపావురాలను ఎగరవేలా, రఘుపతి రాఘవ రాజారావు అనే భజనలు చేయటంలే కూలీలు చేసుకుని బతుకుతున్నా. మాఫియా అనే పులి మీద స్వారీ చేస్తూ ఎప్పుడు తింటుందో నేను ఎదురు చూస్తున్నా. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే ఎగిరి గంతే లేదు. నాకు మొగుడు దొరికాడు చాలేని నా చిటికిన వేలు పట్టుకుని పరిగెత్తుకు రాలేదు. నువ్వు స్మగ్లింగ్ వృత్తిని మానేస్తే నేను నీతో జీవితాన్ని పంచుకుంటానని చెప్పింది. అందుకే ఈ వృత్తిని మానేస్తానని ప్రమాణం చేసి వచ్చాను. చూసావా పార్వతి, నీ కొడుకు ఎదిగిపోయాడనుకున్నాను, కానీ ఇంతగా ఎదిగాడనుకోలేదు. ఒరేయ్, నిన్నెప్పుడు నా కుడి పక్కనే నిలబడమంటాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కుడి భుజానివని. ఈ రోజు ఆ భుజం విరిగిపోయిందనుకుంటాను. నీకు అమ్మాయే కావాలనుకుంటే వెళ్ళిపో, కానీ నేను వల్లకాటికి వెళ్ళిపోయాక నా శవాన్ని చూడటానికి కూడా రాకూడదు. దాదా, నా శత్రువు మనిషితో కలిసి నాకే డోకా ఇవ్వాలని చూస్తావా? తోలలుస్తానే. చూడు దుబాయ్, అది రోజు దుబాయ్ వెళ్ళాలి. అరబ్ సీట్లకి ఒంటి మీద మచ్చలున్న అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. వదిలిపెట్టి, కొట్టద్దు. దీని అమ్మ నాకు ఎన్నోసార్లు వాగ్దానాలు చేసింది, దీనికి నా చేత కన్నెరకం పెట్టిస్తానని. పెట్టకుండానే అది పోయింది. అప్పటి నుంచి దీని మీద నాకు ఆశపోలా. ఒక్కసారి నా గదికి పంపావనుకో, మళ్ళీ జన్మలో వాడితో పెళ్లి అనకుండా చేస్తా. అరబ్ సైడ్ అక్కడికి వెళ్ళగానే కన్యత్వ పరీక్షలు జరిపిస్తాడు. అది కన్య కాదని తెలిసిందనుకోండి, చంపేస్తాడు సార్. దాసు, దాన్ని సామాన్లు సర్దుకుని రెడీగా ఉండమను. సాయంత్రం 7:30 గంటల ఫ్లైట్ కు పంపించాలి. అబ్బా కొడుకులు ఇలాగే అలిగి కూర్చోండి, తర్వాత చేసుకుందాం అన్న అమ్మాయి ఉండదు. ఎందుకంటే ఆ గంగారాం గడుకు చేపట్ల అమ్మాయిని దుబాయ్ పంపించేస్తున్నాడు.
చేసుకోబోయే పిల్ల జీవితం నాశనం అయిపోతుంటే అలా తల వంచుకుని నిలబడతాడేంటి? జీవితాంతం నన్ను దెప్పిపడవడానికా? నన్ను కాదని పెడితే బతికినంత కాలం మాట్లాడనని చెప్పి ఇప్పుడు అలా మాట్లాడతాడేంటి? జీవితాంతం నన్ను చెప్పడానికే? కోపంలో ఏదో అంటాం. కోడల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన కోడలను ఒప్పుకుంటే ఇంకా ఆలోచిస్తావేంట్రా? ఇంకా ఆలోచిస్తావేంట్రా? గంగారాం, మనం స్థలాల కోసం కొట్టుకున్నాం, స్మగ్లింగ్ కోసం కొట్టుకున్నాం. కానీ ఇప్పుడు వచ్చింది దీనికోసమేగా. దీని అమ్మ ఇదే కంపెనీలో 25 ఏళ్లుగా పడుపృతి చేసి రోగాలతో చచ్చిపోయింది. ఇది నాకే పుట్టుంటుందన్న నమ్మకంతో నన్ను నాన్న అని పిలిపించింది. కనుక దీని మీద హక్కులు నాకే ఉన్నాయి. అమ్ముకోటానికే? కన్న తండ్రి అయితే కాళ్ళు కడిగే కన్యాదానం చేయాలి గాని తరుస్తానంటే బెట త్రాష్టప వేదం. ఏయ్, నీకు నాకు ఏం తేడా ఉందని నా కూతుర్ని ఇవ్వమంటావు? నీకు నాకు పెళ్లి కొడుక్కి పెద్ద బ్రోకర్కి ఉన్న తేడా ఉంది. ముందు ఆ అమ్మాయి నాతో పంపించు. ఏంట్రా పంపేది? నా వెనుక రాజకీయ బలం ఉంది. నన్ను ఎవ్వరేం చేయలేరు. ఈ ప్రపంచంలో అతి ప్రాచీన వృత్తి వ్యభిచారం, రెండోది రాజకీయం. కానీ ఇప్పుడు ఆ రెండింటికి తేడా లేకుండా పోయింది. ఈ మాట నాది కాదురా, ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ది. మర్యాదగా అమ్మాయిని పంపిస్తావా లేక నన్నే తీసుకెళ్ళమంటావా? లోహాగురాజు, ఒరే గంగారాం, పిల్లని ఇస్తావా, నీ ప్రాణం ఇస్తావా? దానికోసం చావడమో చంపడమో నాకు ఇష్టం లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దౌర్జన్యంగా రాజ్యాన్ని తీసుకెళ్తే నష్టపోయేది మీరే. నష్టమైనా కష్టమైనా నమ్మిన ఆడపిల్ల చెయ్యందుకోవడం కోసం ప్రాణం తీయడమే కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. నువ్వు ఎక్కవలసింది విమానం కాదు, పెళ్లిపీట. అయ్యా, అరుంధతి నక్షత్రాన్ని చూదురుగా లేవండి. చూడాల్సింది అరుంధతి నక్షత్రాన్ని కాదు, అనురాగాన్ని పంచిన అమ్మని, జీవితాన్ని ఇచ్చిన నాన్నని. రాజ్యం రా. ఆగండి మావయ్య. భర్తకు కట్నం ఇచ్చుకోలేని ఈ కోడలు మిమ్మల్ని ఇప్పుడు ఒక కట్నం అడగాలనుకుంటోంది. ఇస్తారా? నా పంచ ప్రాణాలతో సహా ఏదడిగినా ఇస్తానమ్మా. మీరు ఆశీర్వదించేటప్పుడు ఈ పెళ్లి బట్టలతోనే ఊరు విడిచి వెళ్ళిపోవాలని మమ్మల్ని ఆశీర్వదించండి. కోడలు రావాలి అని కలవరించినందుకు పెళ్లి బట్టలతో నువ్వు మాకిచ్చే బహుమానం అమ్మా ఇది. ప్రాణాలను వదులుకుంటావా, బిడ్డను వదులుకుంటావా అని ఏ తల్లిని అడిగినా ప్రాణాలనే వదులుకుంటానంటుంది. పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేసిన బిడ్డని మా నుంచి దూరంగా తీసుకెళ్తాననడం ధర్మం కాదమ్మా. నేను ధర్మరాజునైతే వాడు నాకు అర్జునుడమ్మా. ధర్మరాజు ఏనాడు తన చేతిలోని పాచికలను నమ్ముకోలేదు, అర్జునుడి చేతిలోని అస్త్రాలనే నమ్ముకున్నాడు. అమ్మా, పొద్దున్నే లేచి నేను దేవుడి పట్టం చూడనమ్మా, వీడి ముఖమే చూస్తాను. మా బిడ్డని మా నుంచి దూరం చేయొద్దమ్మా. వదినా, పొరపాటు అడిగానని చెప్పు. మా అన్నయ్య అంటే మాకు ప్రాణం. మా అన్నయ్య లేకుండా మేము బ్రతకలేం. ఆయన ప్రాణాలకు ఏ ప్రమాదం రాకూడదనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. రాజ్యం, శరీరంలోని ప్రాణం చిల్లుకుండలో నీరు లాంటిది. ఏదో ఒక నాటికి నీళ్లు లేని కుండ మిగిలినట్లే ప్రాణం లేని కట్టి మిగులుతుంది. అటువంటి ప్రాణాలకు భయపడి నన్ను నా తల్లిదండ్రులు వదిలిరమ్మంటావా? ఉత్తమ స్త్రీతో వివాహం తుఫాను జీవితంలో రేవు లాంటిది. నాలాంటి ఆడదానితో పెళ్లి రేవులో తుఫాను లాంటిది. ఇప్పుడు నా మూలంగా మీ ఇంట్లో తుఫాను రావడం నాకిష్టం లేదు. నువ్వు కట్నం అడిగినప్పుడు నా పంచ ప్రాణాలు ఇస్తానన్నాను, కానీ వాడు నా ఆరో ప్రాణం తల్లి. మీరు నాకు మాట ఇచ్చారు. అలాగేనమ్మా, నువ్వు వాడి బాగునేగా కోరుతున్నావు. అలాగే వెళ్ళండి, మా నీడ పడనంత దూరం వెళ్ళండి.
వెళ్ళిపోండి. బాబు రాజు నాన్న ఆ కరక్కాయ కూడా అందులో వెయ్యి. అలాగే నాన్న. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా 90 రోజులు వాడితే రక్తపోటుని స్వాధీనంలోకి తీసుకురావచ్చు. అలాగా? మరి ఆ నాగవెన్ని కూడా కలుపు. అలాగే కలుపుతాను. నాన్న 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 లోనకు వచ్చిన డాడీ ఎవరు రాలేదు. వీడెవరు? మా నాన్న మీరే చెప్పారు. మా నాన్న మీరే చెప్పారు. నాన్న 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 మాట్లాడు నాన్న 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 బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కిన మాట్లాడు నాన్న 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 బాబు బాబు, నా వల్లే మీ నాన్న చనిపోయారు. నన్ను పోలీసులకు ఎందుకు పట్టివ్వలేదు? సహాయం కోసం ఎవరు మన ఇంటి గడప తొక్కినా మన ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా నాన్న చెప్పారు. బాబు నాన్న నాన్న ఏ జబ్బుకి ఏ మందు వేయాలో నేర్పించావు, కానీ చచ్చిపోయిన మనిషికి ఏ మందు వేసి బ్రతికించాలో ఎందుకు చెప్పలేదు నాన్న? ఎందుకు చెప్పలేదు నాన్న? ఏడవకు. నా వల్లే నీ తండ్రి దూరం అయ్యాడు. ఈ క్షణం నుంచి నిన్ను నా బిడ్డలా చూసుకుంటాను. పార్వతి, భగవంతుడు వాడితో మనకింతవరకు అనుబంధం ఇచ్చాడు. జీవితంలోకి అదృష్టం వచ్చి వెళ్ళిపోయినట్టుగా వాడు వచ్చి వెళ్ళిపోయాడు. వస్తానండి. అలాగే.
అమ్మయ్యా ఇక్కడున్నావా? పగలంతా కాలు ఇడుచుకుంటూ లాటరీ టికెట్లు అమ్ముతావు, రాత్రికైనా మొదటిని ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. సంపాదించిందంతా ఆ పిస్తోల్కి ఎందుకు కదా తగలబెట్టడం? పగ, ప్రతీకారం, ప్రశాంతత నాకెక్కడుందిరా మస్తా. దాన్ని మర్చిపోయి 14 ఏళ్ళయింది. నేను బ్రతుకుతున్నది ఊపిరి పీలుస్తూ కాదురా, పగను పీలుస్తూ. నా బిడ్డల కంటే నన్ను 2 ఏళ్లు ముందుగా విడుదల చేసి నాకు పెద్ద శిక్ష వేశారా. వాళ్ళు విడుదల కాగానే నరమేధం. తీసుకెళ్ళు. పంచండి. రాజు పారిపోతున్నాడు. రాజు ఆగు, పారిపోవద్దు, తప్పించుకుపోవడానికి ప్రయత్నం చేయొద్దు, ఆగు రాజు. Don't shoot. వెళ్ళండి, మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. ఏమయ్యా రాజు, నువ్వు పరిగెడుతోంది మందు కోసం అని చెప్పొచ్చుగా. బుల్లెట్ తగిలితే ఏమయ్యేది? 2 కలిస్తే పుట్టే, 4 మోస్తే పోతా. నిజమేనయ్యా, కానీ మరీ అలా ఒళ్ళు తెలియకుండా కంగారు పడితే అలా? కంగారు గజేంద్ర మోక్షంలో ఏం చెప్పారు? ఏనుగుని మొసలి పట్టుకున్నప్పుడు దేవుడా కాపాడు అని పిలిస్తే కంగారులో భార్య చిరచెంగుతో సహా పరిగెత్తుకుంటూ వచ్చా అంట విష్ణుమూర్తి. ఇంత పొడు పుస్తకాలు చదువుకున్నా. అయితే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంటావు. తేలుకాటికి పాము కాటికి మందేసే వాళ్ళను డాక్టర్ అంటారేమో గాని జైల్లో నిన్ను ఖైదీ గారు అనరు, ఖైదీగాడే అంటారు. మాట్లాడింది చాలు, నోన్మై. ఏంట్రా మూసేది? ఎవరికి తెలియదురా మీ చరిత్ర? జైల్లో ఎవరిని అడిగినా చెబుతారా మీరెంత రౌడీలో, గూండాలో, స్మగ్లర్లో. నా మీద చెయ్యేస్తారా? ఏ నువ్వు రౌడీ కాదా, గూండావి కాదా, స్మగ్లరు కాదా? అయినా గూండాని గూండా అనక ఏమంటారు?